హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విజిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం ఏపీ ఎఫ్బిఓ అండ్ ఏబిఓ మెయిన్స్ అండ్ థానేదార్ ఎగ్జామ్లో ఉన్న ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్వేషన్ టాపిక్లో ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఎఫ్ఎస్ఓ మెయిన్స్లో మనకి ఈ టాపిక్ ఎక్కడుంది అంటే మనకి ఎకోసిస్టమ్ అనే టాపిక్ అనేది ఏదైతే ఉందో ఈ టాపిక్లో మనకి ఎకోసిస్టమ్ టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. అందులో ఎంసీక్యూస్ అనేవి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. నథింగ్ బట్ మన ఎకోసిస్టంలో మనకి ఎకోసిస్టమ్ డెఫినేషన్ అండ్ ఎకోసిస్టంలో ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఫుడ్ పిరమిడ్స్ అండ్ ఎక్సెట్రా టాపిక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎంసీక్యూస్ ఇవాళ మనం రెండు కలిపి ఒకే సెషన్లో డీల్ చేద్దాం. లైక్ ఏపీ ఎఫ్పిఓ, ఏబిఓ అండ్ థానేదార్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు అండ్ ఆల్సో ఎఫ్ఎస్ఓ మెయిన్స్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టు. ఓకే, let's go to the session. Oxygen is an abiotic factor essential for photosynthesis, respiration, transpiration or germination. Answer is second option, respiration. Respiration ki manaki oxygen anedi oka essential abiotic factor. Coming to photosynthesis, photosynthesis ki manaki carbon dioxide anedi kavali and respiration ki oxygen anedi manaki kavali. Okay, అండ్ ట్రాన్స్పిరేషన్ ఇది ప్లాంట్స్లో జరిగే ఒక ఎవాపరేటివ్ ప్రాసెస్. అండ్ జర్మినేషన్ అంటే సీడ్ నుంచి ఎంబ్రియో అనేది ఏదైతే వస్తుందో దాన్నే మనం జర్మినేషన్ అంటాం. ఓకే, సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్, రెస్పిరేషన్. ఓకే, అండ్ నెక్స్ట్, విచ్ ఆర్గానిజం లింక్స్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్ బై రీసైక్లింగ్ మ్యాటర్? ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రీసైక్లింగ్, న్యూట్రియంట్ రీసైక్లింగ్ ఏది చేస్తాయి అంటే డికంపోజర్స్. ఇలా డికంపోజర్స్ అనేవి మనకి డికంపోజ్ చేసి దాని నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ని ప్లాంట్స్కి ఇస్తాయి. ఇలా బయోటిక్ని అబయోటిక్ కాంపోనెంట్స్ని లింక్ చేస్తున్నవి ఏవి అంటే మనకి ఇట్స్ డికంపోజర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ కంట్రోల్స్ పాపులేషన్ సైజ్ న్యాచురల్లీ? పాపులేషన్ సైజ్ని న్యాచురల్గా కంట్రోల్ చేస్తున్నవి ఏవి? ప్రిడేషన్, డిసీజ్, క్లైమేట్ ఆర్ ఆల్ ఆఫ్ ది అబవ్? ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, ఆల్ ఆఫ్ ది అబవ్. ఎందుకంటే ప్రిడేషన్ నథింగ్ బట్ ఒక ఆర్గానిజంని ఇంకొక ఆర్గానిజం తినేస్తుంది అనమాట. ఇలా తినేయడం వల్ల మనకి ఒక పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోకుండా, ఒక పాపులేషన్ అనేది కంప్లీట్గా డిక్రీజ్ అయిపోకుండా స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. అది ప్రిడేషన్. ఇలా మనకి పాపులేషన్ సైజ్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ డిసీజెస్ వల్ల కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి చనిపోతాయి, కొన్ని ఆర్గానిజమ్స్ సర్వైవ్ అయి ఉంటాయి. అలా ఒక పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోకుండా మనకి ఇంబ్యాలెన్స్ అనేది జరగకుండా పాపులేషన్ సైజ్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి పాపులేషన్ కంట్రోల్ అనేది జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబవ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎకోసిస్టమ్ స్టెబిలిటీ డిపెండ్స్ ఆన్. ఎకోసిస్టమ్ స్టెబిలిటీ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? స్పీషీస్ డైవర్సిటీ, ఓన్లీ క్లైమేట్, ఓన్లీ సాయిల్, ఓన్లీ వాటర్? ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, స్పీషీస్ డైవర్సిటీ. స్పీషీస్ డైవర్సిటీ మీద డిపెండ్ అయ్యి మనకి ఎకోసిస్టమ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఒక ఏరియా తీసుకుంటే కొన్ని స్పీషీస్ అనేవి ఒకే కైండ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ తీసుకుందాం. ఈ యానిమల్స్లో ప్లాంట్స్ మీద ఫీడ్ అయ్యే ఏవైతే ఉంటాయో ఒక కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మీదే ఫీడ్ అయ్యేవైతే ఉండవు కదా. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ మీద ఫీడ్ అయ్యే యానిమల్స్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఒక ఎకోసిస్టంలో ఒక ఏరియా తీసుకుంటే ఇక్కడ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మాత్రమే ఉంటే వాటిని మనకి ర్యాబిట్స్ తింటున్నాయి అనుకుందాం. ఇక్కడున్న ప్లాంట్స్ని ర్యాబిట్స్ ఒక్కటే తిని ఇవి సర్వైవ్ అవుతుంటే మనకి గోట్స్ అనేవి ఎక్కడికి వెళ్ళాలి, షీప్ అనేవి ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఇవి చనిపోతాయి కదా ఫుడ్ లేక. అలా ఒక కైండ్ ఆఫ్ ప్లాంట్స్ మాత్రమే ఉంటే ఎకోసిస్టమ్ స్టెబిలిటీ అనేది మనం మెయింటైన్ చేయలేం. నథింగ్ బట్ బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేయలేం. ఎప్పుడు మనం ఎకోసిస్టమ్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది అంటే స్పీషీస్ డైవర్సిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఉండి అన్నిటికీ ఫుడ్ అనేది ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటుందో అప్పుడే మనం ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేయగలం అండ్ అది స్టేబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఎకలాజికల్ బ్యాలెన్స్ మీన్స్ ఫస్ట్ వన్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, స్టేబుల్ ఇంటరాక్షన్ అమాంగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్, నో హ్యూమన్ యాక్టివిటీ, ఓన్లీ ఫారెస్ట్ ప్రొటెక్షన్. సో ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎప్పుడు మెయింటైన్ అవుతుంది? ఆర్గానిజమ్స్కి ఎన్విరాన్మెంట్కి మధ్య ఎప్పుడైతే
బ్యాలెన్స్డ్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుందో అప్పుడు మాత్రమే మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి, నథింగ్ బట్ ఇందాక చెప్పుకున్నట్టే ఒక స్పీషీస్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అయిపోకూడదు, ఇంకొక స్పీషీస్ అనేది కంప్లీట్గా డిక్రీజ్ అయిపోకూడదు. రెండు ఎప్పుడైతే ఈక్వల్గా ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్గానిజమ్స్కి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ ఉండి అండ్ ఆ ఎన్విరాన్మెంట్కి సూట్ అయ్యే ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ గ్రో అవుతుంటాయో అప్పుడే మనకి నేచర్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్టివిటీ డిస్టర్బ్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్ మోస్ట్? ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ని ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది? ఎఫారెస్టేషన్, డిఫారెస్టేషన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇందులో మనం సింపుల్గా చూసుకుంటే ఈ ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేవి మనకి పాజిటివ్ అండ్ ఒకటి మాత్రమే నెగిటివ్ ఉంది, అదే డిఫారెస్టేషన్. ఆన్సర్ ఈస్ డిఫారెస్టేషన్. ప్లాంట్స్ని పెంచడం వల్ల, ఎఫారెస్టేషన్ చేయడం వల్ల మనకి ఎకోసిస్టమ్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వదు. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, ఆర్గానిజమ్స్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల కూడా మనకి ఇంబ్యాలెన్స్ అనేది జరగదు. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం వల్లనే మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుంది అండ్ వాటర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరగదు. ఓన్లీ ఆప్షన్ ఈస్ డిఫారెస్టేషన్. ప్లాంట్స్ ఎప్పుడైతే మనం కట్ డౌన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలా చూస్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ హెల్ప్స్ ఇన్. బయోడైవర్సిటీని అసలు మనం ఎందుకు కన్జర్వ్ చేయాలి? కన్జర్వ్ చేయడం వల్ల మనకి జరిగే లాభం ఏంటి? ఫస్ట్ వన్, ఎకలాజికల్ స్టెబిలిటీ, ఓన్లీ టూరిజం, ఓన్లీ ఎకానమీ అండ్ ఓన్లీ క్లైమేట్ కంట్రోల్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, ఎకలాజికల్ స్టెబిలిటీ. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. ఇక్కడ మనకి ఈ కింద ఆప్షన్స్ కూడా కరెక్ట్ అయ్యేవి. ఎప్పుడు కరెక్ట్ అయ్యేవి అంటే ఇక్కడ ఓన్లీ అనేది ఎప్పుడైతే లేకుండా ఉంటుందో అప్పుడు మనకి ఇవి కరెక్ట్ అయ్యేవి. ఇక్కడ ఓన్లీ అనేది ఉంది కాబట్టి ఈ మిగతా 3 ఆప్షన్స్ అనేవి మనకి రాంగ్ అయ్యి ఎకలాజికల్ స్టెబిలిటీ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ ఎకలాజికల్ స్టెబిలిటీ అనేది మనం మెయింటైన్ చేయడం వల్ల మనకి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే మనం ఎలా చేస్తాం, మన ఆర్గానిజమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోకుండా, ఎండేంజర్ అయిపోకుండా వాటిని మనం కాపాడుకోవడం వల్ల మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది చేస్తాం. దీనివల్ల ఎకోసిస్టమ్ ఫంక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అవ్వకుండా ప్రాపర్గా జరుగుతాయి. ఎకోసిస్టమ్ ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా జరిగినప్పుడు ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఈజ్ అన్ ఇన్ సితు కన్జర్వేషన్ మెథడ్? బయోడైవర్సిటీ కన్జర్వేషన్లో మనకి 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవే ఇన్ సితు కన్జర్వేషన్ మెథడ్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్స్ సితు కన్జర్వేషన్ మెథడ్. ఇన్ సితు అంటే అవి ఏదైతే ప్లేస్లో ఉందో అదే సేమ్ హ్యాబిటెట్లో మనం ఆ ఆర్గానిజమ్స్ని ప్రొటెక్ట్ చేస్తే దాన్ని ఇన్ సితు కన్జర్వేషన్ అంటారు. అలా కాకుండా అక్కడున్న వాటిని వేరే ప్లేస్కి బయటకు తీసుకొచ్చి అక్కడ వాటిని సేఫ్ దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని అరేంజ్ చేసి మనం అక్కడ వాటిని ప్రొటెక్ట్ చేస్తే దాన్ని ఎక్స్ సితు కన్జర్వేషన్ అంటాం. మనల్ని అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఇన్ సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్. ఆప్షన్స్ జూ, బొటానికల్ గార్డెన్, నేషనల్ పార్క్స్ అండ్ సీడ్ బ్యాంక్స్. ఇన్ సితు కన్జర్వేషన్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేషనల్ పార్క్స్ అనేవి మనకి ఇన్ సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్. అండ్ మిగతావి ఏవైతే ఉన్నాయో లైక్ జూకి మనం వెళ్తూనే ఉంటాం, జనరల్గా మనం చూస్తుంటాం. అక్కడ ఉన్న ఆర్గానిజమ్స్ ఆర్ యానిమల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని వాటి ప్లేస్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటికి టూరిజం ఆర్ ఎగ్జిబిషన్కి లేదా ఎంటర్టైన్మెంట్కి అలౌ చేస్తారు. ఓకే, జూ కానీ ఆర్ ఈ బొటానికల్ గార్డెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఇంకా మనకి బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ ఇలాంటివన్నీ మనకి ఇన్ సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ అన్ ఎక్స్ సితు కన్జర్వేషన్ ఎగ్జాంపుల్? ఇందాక ఇన్ సితు అడిగారు, ఇప్పుడు ఎక్స్ సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్. ఎక్స్ సితు కన్జర్వేషన్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇందాక చెప్పుకున్నాం జూ. థర్డ్ ఆప్షన్
ఇది మనకి ఎక్స్ సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్. ఇన్ సితు కన్జర్వేషన్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఇంకా బయోస్పియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి ఇన్ సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి ఇన్ సితు. అండ్ జూ వచ్చేసి ఎక్స్ సితు. జూ ఇంకా బొటానికల్ గార్డెన్స్ అండ్ సీడ్ బ్యాంక్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎక్స్ సితు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ టైగర్ ఈస్ ఎయిమ్డ్ ఎట్. ప్రాజెక్ట్ టైగర్ మనకి దేనికోసం ఇంప్లిమెంట్ చేశారు? ఇట్ ఈస్ సెకండ్ ఆప్షన్ టైగర్ కన్జర్వేషన్. టైగర్ కన్జర్వేషన్ కోసం మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇంప్లిమెంట్ చేయింది ఇన్ ద ఇయర్ 1973. 1973లో మనకి ప్రాజెక్ట్ టైగర్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది టు ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ టైగర్స్. ఎండేంజర్డ్ టైగర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రాజెక్ట్ లయన్ అనే దాన్ని మనకి ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, విచ్ గ్యాస్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి ఏ గ్యాస్ అనేది మోస్ట్లీ ఎఫెక్ట్ చేస్తుంది? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఆర్గాన్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మన అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో ఎక్కువ అవడం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏదైతే ఉందో ఇది అట్మాస్ఫియర్లో ఉన్న హీట్ అనే దాన్ని ట్రాప్ చేస్తుంది. ఈ హీట్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి ఫైనల్గా గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఓన్లీ ఎకనామిక్ గ్రోత్, యూజింగ్ రిసోర్సెస్ వితౌట్ ఫ్యూచర్ కన్సర్న్, డెవలప్మెంట్ వితౌట్ హార్మింగ్ ఫ్యూచర్ నీడ్స్, ఓన్లీ ఇండస్ట్రియల్ గ్రోత్. సస్టైనబుల్ పేరులోనే ఉంది, సస్టైన్ అవ్వడం అంటే ఫ్యూచర్ నీడ్స్, ఫ్యూచర్ గురించి కూడా మనం ఆలోచించుకొని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ప్రెసెంట్ ఉన్న దాని గురించి మనం యూజ్ చేసుకుంటే దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకుంటే వాటర్ని పొదుపుగా యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? ఫ్యూచర్లో మనకి వాటర్ గురించి ప్రాబ్లం అనేది రాకూడదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ వాటర్ స్కేర్సిటీ వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు అని ఆలోచిస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మన డెవలప్మెంట్ అనేది మనం చేసుకుంటే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఓకే, ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ డెవలప్మెంట్ వితౌట్ హార్మింగ్ ఫ్యూచర్ నీడ్స్. ఓకే, విచ్ ఇండియన్ ఇనిషియేటివ్ ఫోకసెస్ ఆన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీని ఫోకస్ చేస్తూ మన ఇండియాలో లాంచ్ చేసిన ఇనిషియేటివ్ ఏంటి? స్వచ్ఛ భారత్ మిషన్, నేషనల్ సోలార్ మిషన్, నమామి గ్యాంజ్ అండ్ అమృత్. సో రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే ఏంటి? సోలార్ ఇలాంటివి అనేవి ఏవైతే మనం జనరేట్ చేసుకోగలుగుతున్నామో వాటిని మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటాం. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి మనకి సోలార్ అనేది ఎగ్జాంపుల్, పేరులోనే ఉంది నేషనల్ సోలార్ మిషన్. ఇది మనకి ఇండియాలో లాంచ్ చేసిన రెన్యూవబుల్ ఎనర్జీ మిషన్ యొక్క ఎగ్జాంపుల్. ఇది ఆప్షన్స్ బేస్ చేసుకొని మనకి ఆన్సర్స్ అనేవి మారచ్చు కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చిప్కో మూవ్మెంట్ వాస్ రిలేటెడ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, వాటర్ కన్జర్వేషన్, ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆర్ ఎయిర్ పొల్యూషన్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఫారెస్ట్ కన్జర్వేషన్. ఫారెస్ట్ కన్జర్వేషన్కి రిలేట్ అయిందే చిప్కో మూవ్మెంట్. ఇక్కడ ఏం జరిగింది? ఫారెస్ట్ అనే వాటిని కట్ చేయకుండా ఫారెస్ట్ని హక్ చేసుకొని వాళ్ళ వ్యతిరేకతని వాళ్ళు తెలపడం అనేది జరిగింది చిప్కో మూవ్మెంట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, విచ్ ప్రాక్టీస్ హెల్ప్స్ రెడ్యూస్ సాయిల్ ఎరోషన్. సాయిల్ ఎరోషన్ని రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు? ఓవర్ గ్రేజింగ్, డిఫారెస్టేషన్, ఎఫారెస్టేషన్ అండ్ మైనింగ్. సో ఇది కూడా మనం ఆప్షన్ వైజ్ చూసుకుంటే 3 ఆప్షన్స్ అనేవి ఈజీగా ఎలిమినేట్ అయిపోతాయి. ఓవర్ గ్రేజింగ్ అండ్ డిఫారెస్టేషన్, మైనింగ్. వీటి వల్ల మనకి ఏమవుతుంది? మనకి ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఈ 3 ఆప్షన్స్ వల్ల మనకి సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. సాయిల్ ఎరోషన్ మనం ఎలా తగ్గించుకోగలం? ఎఫారెస్టేషన్, ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ కానీ లేదా స్hrubs కానీ చిన్న చిన్న ప్లాంట్స్ కానీ ఎరోషన్ రెసిస్టెంట్ క్రాప్స్ అనేవి ఏవైతే ఉంటాయో లైక్ కౌపీ, సోయాబీన్, సన్ హెంప్ ఇలాంటి ప్లాంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో
ఇవి మనం కల్టివేట్ చేసుకోవడం వల్ల సాయిల్ ఎరోషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్కి మనం స్పెషల్గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్ లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్, అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours పర్ డే క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది పీడిఎఫ్ ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నా దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఈ యొక్క యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్, అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎకోసిస్టమ్ హ్యాస్ మ్యాక్సిమం బయోడైవర్సిటీ? మ్యాక్సిమం బయోడైవర్సిటీ అనేది దేంట్లో ఉంటుంది? డెజర్ట్, తండ్రా, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆర్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి మ్యాక్సిమం బయోడైవర్సిటీ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి వామ్ క్లైమేట్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో హై రెయిన్ఫాల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం సర్వైవల్ ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం బయోడైవర్సిటీ అనేది మనకి ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ ఇండియా మిషన్ ఎయిమ్స్ ఎట్? గ్రీన్ ఇండియా మిషన్ అనేది దేనికోసం మనకి
ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నథింగ్ బట్ దాని ఆబ్జెక్టివ్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఇంక్రీజ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, రివర్ ఇంటర్లింకింగ్ ఆర్ స్మార్ట్ సిటీస్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసమే మనకి లాంచ్ చేసిన మిషనే ఈ గ్రీన్ ఇండియా మిషన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెజర్ బెస్ట్ మెయింటైన్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్? కింద ఉన్న వాటిలో ఏది మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ ని మ్యాక్సిమైజ్ చేస్తుంది? కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, అర్బన్ ఎక్స్పాన్షన్, మైనింగ్ అండ్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. అండ్ మిగతా 3 ఆప్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి 3 కూడా మనకి కాజెస్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్. సో నేను మీకు మిగతా ఆప్షన్స్ కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఒక క్వశ్చన్ వినేటప్పుడు ఆ క్వశ్చన్ యొక్క టాపిక్, రిలేటెడ్ టాపిక్ అనేది ఏదైతే ఉందో ఆ టాపిక్లో అట్లీస్ట్ కొంచెమైనా మ్యాటర్ మీద గ్యాదర్ చేసుకునేలాగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఆల్సో మాక్ టెస్ట్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ మాక్ టెస్ట్, ఎందుకంటే ఇంక మనకు ఓన్లీ 30 డేసే ఉంది కాబట్టి ఈ మాక్ టెస్ట్ డైలీ అట్లీస్ట్ ఒకటైనా రాయడానికి ట్రై చేయండి, లేదా 2 డేస్కి ఒకటైనా రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి నెగిటివ్స్ అనేవి చాలా పోతుంటాయి. ఈ ప్రాక్టీస్ సెషన్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు నెగిటివ్స్ ఎన్ని అవుతున్నాయి లేదా కరెక్ట్ ఎన్ని అవుతున్నాయి అనేది కౌంట్ చేసుకుని ఇందులో మీరు మైనస్ చేసుకున్నా కూడా ఎగ్జామ్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అందుకే మాక్ టెస్ట్ అనేది మోస్ట్లీ మీకున్న లాస్ట్ 30 డేస్ గ్యాప్లో రివిజన్తో పాటు మాక్ టెస్ట్ అనేది రాయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు మనం ఎన్ని కరెక్ట్ పెడుతున్నాం, ఎన్ని నెగిటివ్స్ పెడుతున్నాం, మనం ఎలా మన నెగిటివ్స్ని తగ్గించుకోవాలి, కరెక్ట్గా ఆప్షన్ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేసుకోవాలి అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, బయోమాగ్నిఫికేషన్ మీన్స్. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి? డిక్రీజ్ ఇన్ టాక్సిన్స్, ఇంక్రీజ్ ఆఫ్ టాక్సిన్స్ అలాంగ్ ఫుడ్ చైన్, ఎనర్జీ లాస్ ఆర్ న్యూట్రియంట్ రీసైక్లింగ్. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. టాక్సిన్స్ అనేవి మన ఫుడ్ చైన్లోకి ఎంటర్ అయితే దాన్నే మనం బయోమాగ్నిఫికేషన్ అంటాం. ఓకే, ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. కీ రోల్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈస్ ప్లేడ్ బై. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో కీ రోల్ ఎవరు ప్లే చేస్తారు? గవర్నమెంట్ ఓన్లీ, ఎన్జిఓస్ ఓన్లీ, పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ ఇండస్ట్రీస్. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్, పబ్లిక్ పార్టిసిపేషన్. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో గవర్నమెంట్ అనేది ఎన్ని స్కీమ్స్ లాంచ్ చేసినా ఆర్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎంత ముందుకు వచ్చినా డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో మనకి ఎప్పుడు ఇది సక్సెస్ అవుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది జరిగినప్పుడు మాత్రమే మనకి ఈ సక్సెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ స్కీమ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే సరిపోదు. ఇది ఫాలో అవ్వాల్సింది ఎవరు, దీన్ని సక్సెస్ చేయాల్సింది ఎవరు అంటే ఇట్స్ మేజర్లీ పబ్లిక్ అనే వాళ్ళు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది చేస్తారో అప్పుడే మనకి ఎన్విరాన్మెంట్ అనేది కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఎర్త్ సమ్మిట్ 1992 వాస్ హెల్డ్ ఎట్. ఎర్త్ సమ్మిట్ 1992 ఎక్కడ జరిగింది? క్యోటో, ప్యారిస్, రియో డి జెనీరో ఆర్ జెనీవా. ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. రియో డి జెనీరోలో మనకి ఎర్త్ సమ్మిట్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ సేవింగ్ అగ్రికల్చరల్ మెథడ్ ఈస్. వాటర్ సేవ్ చేస్తున్న అగ్రికల్చరల్ మెథడ్ ఏది? ఫ్లడ్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, ఎక్సెస్ ఇరిగేషన్ ఆర్ కెనాల్ ఓవర్ఫ్లో. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ అంటే పైప్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు ప్లాంట్ ఇక్కడ ఉందనుకోండి, ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఈ పైప్ ఒక చిన్న హోల్ అనేది ఇచ్చి డ్రాప్ ఇక్కడ నుంచి పడేలా మనం ఇక్కడ ఒక హోల్ అనేది పెట్టుకుంటాం. ఓకే, ఈ పైప్ లైన్కి ఇలా ఒక హోల్ అనేది పెట్టుకొని ఇక్కడ ఉన్న ప్లాంట్స్కి మనం వాటరింగ్ అనేది డ్రాప్ బై డ్రాప్ ఇస్తే దాన్నే మనం ఏమంటాం? డ్రిప్ ఇరిగేషన్ అంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, డ్రిప్ ఇరిగేషన్. And next question, which is a commonly community-based conservation practice? Community-based conservation practice ఏది? Sacred groves, mining projects, large dams and urban sprawl.
ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ సాక్రెడ్ గ్రూవ్స్. సాక్రెడ్ గ్రూవ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కమ్యూనిటీ బేస్డ్ ప్రాక్టీస్ అవుతాయి. ఎందుకంటే సాక్రెడ్ గ్రూవ్స్ నథింగ్ బట్ మనం రిలీజియస్ ప్రాక్టీస్గా కొన్ని ట్రీస్ అనే వాటిని మనం కన్సర్వ్ చేసుకుంటాం. లైక్ నీమ్ ట్రీ కానీ లేదా రాగి చెట్టు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో డిఫరెంట్ తులసి మొక్కలు కానీ ఇలాంటివి డిఫరెంట్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్ అనే వాటిని మనం గ్రో చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. ఇలా కమ్యూనిటీ బేస్డ్ కన్జర్వేషన్ ప్రాక్టీస్కి ఎగ్జాంపుల్ ఏదవుతుంది అంటే సాక్రెడ్ గ్రూవ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ప్రిడేటర్ ప్రే బ్యాలెన్స్ మెయింటైన్స్. ప్రిడేటర్ అండ్ ప్రే బ్యాలెన్స్ వల్ల ఏం జరుగుతుంది, పాపులేషన్ స్టెబిలిటీ, పొల్యూషన్ ఇంక్రీజ్, స్పీషీస్ ఎక్స్టింక్షన్ అండ్ క్లైమేట్ చేంజ్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ పాపులేషన్ స్టెబిలిటీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రిడేటర్ అండ్ ప్రే, ఒక ఆర్గానిజంని ఇంకొక ఆర్గానిజం తిన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ని కన్జ్యూమ్ చేసుకుంటుంటాయి అండ్ వేరే ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజంని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇలా మనకి పాపులేషన్ స్టెబిలైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్. ఈ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ కోసం మనం చేస్తున్న అట్మోస్ట్ గోల్ ఏంటి ఆర్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఓన్లీ హ్యూమన్ బెనిఫిట్, ఓన్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, సస్టైనబుల్ లైఫ్ ఫర్ ఆల్ ఆర్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్. ఇవి మనకి ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఆన్సర్ వచ్చేసి సస్టైనబుల్ లైఫ్ ఫర్ ఆల్. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడే గైస్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో ఈ ప్రాక్టీస్ని కంటిన్యూ చేయండి. అండ్ లాస్ట్ సో రివిజన్ సెషన్స్కి వచ్చేసాం మనం, ఇంకా ప్రిపరేషన్ స్టేజ్లో లేము. ఈ రివిజన్ సెషన్స్కి వచ్చాం కాబట్టి మీరు డైలీ రివిజన్స్ చేస్తూ మాక్ టెస్ట్స్ అనేవి మోస్ట్లీ రాయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు కంప్లీట్ మెటీరియల్ కాకుండా రివిజన్ మెటీరియల్ అనేది ఏదైతే ఉంటుందో ఈ రివిజన్ మెటీరియల్ని ఫాలో అవ్వండి. లేదా మీరు బుక్స్ అనేవి ఏవైతే రాసుకొని ఉంటారో రివిజన్ చేసుకోవడానికి లాస్ట్లో ఫైనల్గా ఆ బుక్ అనేది మీరు చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంప్లీట్ మ్యాటర్ ఇప్పుడు చదివితే మొత్తం టాపిక్స్ అనేవి మనం లైక్ ఎఫ్పిఓలో 9 టాపిక్స్ కానీ లేదా ఎఫ్ఎస్ఓలో 11 టాపిక్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇప్పుడు కంప్లీట్ చేయలేం. కాబట్టి రివిజన్ మెటీరియల్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఆర్ మీరు రాసుకున్న బుక్ అనేది ఏదైతే ఉందో దీన్ని చదవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో మేజర్ రోల్ వచ్చేసి మాక్ టెస్ట్ అనేవి మనకి ప్లే చేస్తాయి. ఎందుకంటే మనం ఎన్ని కరెక్ట్ పెట్టినా నెగిటివ్ పెడితే వచ్చిన మార్క్స్ని కూడా అవి తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి నెగిటివ్స్ అనేవి రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, so this is all for today. Thank you for watching. Subscribe for more updates and see you all tomorrow.